ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। भवन्तः सर्वे प्रतिदिनं संस्कृतभाषायाः अभ्यासं कुर्वन्ति। वयं सर्वे संस्कृतवाक्यप्रबोधं तस्य अभ्यासं प्रतिदिनं कुर्वन्तः स्म। अस्तु, कति प्रकरणानि संजातानि? ఎన్ని ప్రకరణలు పూర్తి చేశాము? కతి? షడ్ ఆచార్య జీ. ఆర్యావర్త చక్రవర్తి రాజ ప్రకరణం. అస్తు. సంస్కృత వాక్య ప్రబోధ పుస్తకం కస్య కస్య పార్శ్వే అస్తి? कस्य पार्श्वे अस्ति? मम पार्श्वे देवनागरी लिपि माध्यमे अस्ति आचार्य जी। अस्तु, ह्यः कः उक्तवान् मम पार्श्वे अस्ति इति? पद्मारवि भगिनी, पद्मावती अम्मा, राजेश्वरी। सुलोचना भगिनी। अस्तु अस्तु अस्तु, अधुना वयं सर्वे अस्य अभ्यासं कुर्मः। शब्दरूपाणाम् अभ्यासं कृतवन्तः। अहम् आवां वयं, माम् आवाम् अस्मान्, मया आवाभ्याम् अस्माभिः। అవి చేయలేదు. అవి అంటే ఆచార్యజీ తత్ అని వస్తుందా? ఏతాని న కృతాని, ఏతాని శబ్దరూపాణి. धातुरूपाणि कृतवन्तः। धातुरूपाणि धातुरूपाणि कृतवन्तः वयं सर्वे मिलित्वा। पठति, पठति, पठतु, पठिष्यति, एतानि कृतानि। पठितुम् एतानि सप्तरूपकाणि। आम् आचार्य जी। पठति, पठिष्यति, पठतु, अनन्तरं पठित्वा, पठितुं, पाठयति। अस्तु अस्तु, एतानि सर्वाणि अपि अभ्यासं कृतवन्तः? आम् कृतवन्तः। अस्तु, वर्तमानकालं पठति सम्पूर्णरूपं कः वदति? एकः वदतु। पठति धातुरूपं वर्तमानकालं कः पठितुं शक्नोति? विजयलक्ष्मी जी, भवती पठति? गुरुजी पठति शब्दरूपं पूर्तिగా చెప్పండి. पठति, पठिष्यति, पठतु, पठितवान्, पठित्वा, पठितुं, पाठयति। పఠతి అంటే ఏమిటి? చదువుతున్నాడు. చదువుతున్నాడు. పఠిష్యతి చదువుతాడు. పఠతు చదువు. పఠితవాన్
చదివాను. చదివాను. స్త్రీలింగంలో పఠితవాన్ ఎలా చెప్పాలి? పఠితవతి. పఠితవతి. ఇంకా తర్వాత పఠితవత్యః. పఠిత్వా. పఠిత్వా అంటే మీనింగ్ ఏమిటి? చదువుటకు. పఠిత్వా చదువుటకు. చదివి. చదివి పఠిత్వా చదివి. పఠితుం. చదువుటకు. పాఠయతి. చదివింపచేయుట. చదువు చెప్తున్నాడు, పాఠం చెప్తున్నాడు. పాఠయతి. రామః సంస్కృతం పఠతి. రాముడు సంస్కృతం చదువుతున్నాడు. రామః సంస్కృతం పఠిష్యతి. రాముడు సంస్కృతం చదువుతాడు. అందరూ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి. రామః పఠతు. రాముడు చదువు. సంస్కృతం చదవాలి. రాముడు చదవాలి. రామః పఠితవాన్. సంస్కృతం పఠితవాన్. రాముడు చదివాడు. రామః సంస్కృతం పఠిత్వా గృహం గతవాన్. రాముడు సంవత్సరం చదువుటకు గృహముకు వెళ్ళాడు. సరిగ్గా చెప్పండి అర్థం. మళ్ళీ చెప్పండి. రాముడు సంస్కృతం చదివి ఇంటికి వెళ్ళాడు. రామః సంస్కృతం పఠితుం గురుకులం గచ్చతి. రాముడు సంవత్సరం చదువుటకు గురుకులము వెళుచున్నాడు. రామః సంస్కృతం పాఠయతి. రాముడు సంస్కృతం చదువుతున్నాడు. పాఠయతి. సంస్కృతం పాఠయతి. చదివించుతున్నాడు. నేర్పిస్తాడు, పాఠం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. రామః సంస్కృతం పాఠయతి. రాముడు సంస్కృతం చెప్తున్నాడు, సంస్కృతం బోధిస్తున్నాడు. అవగతం. రామః వనం గచ్చతి. వనానికి వెళుతున్నాడు. రామః వనం గమిష్యతి. రాముడు వనకు వెళ్తాడు. వెళ్తాడు. రామః వనం గచ్చతు. రాముడు వనంకి వెళ్ళాలి. రామః వనం గతవాన్. రాముడు వనమునకు వెళ్ళాడు. రామః వనం గత్వా రాక్షసాన్ మారితవాన్. రాముడు వనమునకు వెళ్ళి రాక్షసుని సంహరించాడు. రామః వనం గంతుం. రామః వనం గంతుం దశరథస్య అనుమతిం స్వీకృతవాన్. రాముడు వనమునకు వెళ్ళుటకు దశరథుని అనుమతి తీసుకున్నాడు. రామః లక్ష్మణం వనం గమయతి. వనం గమయతి. రాముడితో లక్ష్మణుడు వనమునకు వెళ్ళాడు. రాముడు వనానికి లక్ష్మణుణ్ణి పంపిస్తున్నాడు, గమనింపజేస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఇలా వాక్య నిర్మాణం రావాలి. ఇప్పుడు మొట్టమొదలు ఏమున్నది అది మీకు చూస్తున్నారా? చాటు చూసారా? రాశారా? సర్వే లిఖితవంతః. ఇప్పుడు అది రాయాలి, తెలుసాలి. ఇప్పుడు పఠతి ఉంది. పఠతికి బహువచనం ఏమిటి? పఠతికి బహువచనం పఠంతి. పఠిష్యతికి బహువచనం
పఠిష్యంతి పఠతు బహువచనం. పఠతు పఠతు బహువచనం. పఠంతు పఠంతు. పఠితవాన్ బహువచనం. పఠితవంతః. పఠితవంతః. చివరికి వంతః పెట్టాలి. వంతః పెడితే అది బహువచనం. ఒకవేళ పఠితవతి స్త్రీలింగం ఉంది అనుకోండి, సీత పఠితవతి స్త్రీలింగం ఉంది అనుకోండి, అప్పుడు బహువచనం ఏమొస్తుంది? పఠితవత్యః పఠితవత్యః. పఠితవత్యః. గతవాన్ గతవంతః. గతవతి గతవత్యః. ఇక గంతుం గమి. ఇది నిన్న మాకు డౌట్ వచ్చింది, భూతకాలంలో ద్వివచనం వస్తుందా రాదా అనేది. దేంట్లో? గతవాన్ గతవంతోలానా? వస్తుంది వస్తుంది. గతవాన్ గతవంతౌ గతవంతః గతవంతం గత. మొత్తం ఏ విధంగా అయితే శబ్ద రూపాలు ఉంటాయో అదే విధంగా దీనికి కూడా శబ్ద రూపం ఉంటుంది. సరే. ఇక గంతుం గత్వా వీటికి ఉండదు. అసమాప క్రియలో అవ్యయ పదం ఇది. సరే. అలాగే పాఠయతి. పాఠయతి బహువచనం. పాఠయంతి. పాఠయంతి. దీంట్లో మళ్ళీ లోటు లకారం కూడా చెప్పచ్చు ఆర్డర్ లో. పాఠయతు. పాఠయతు అంటే చదువు చదువు చదివించు. ఇప్పుడు మీరు పఠతి పఠిష్యతి పఠతు పఠిత్వా పఠితుం పాఠయతి ఇది చెప్పారు కదా. అయితే పాఠయతిలో మళ్ళీ ఫస్ట్ ను చెప్పచ్చు. పాఠయతి, పాఠయిష్యతి, పాఠయతు, పాఠయిత్వా, పాఠయితుం ఇక్కడ వరకు వస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ఆచార్యజీ ఇది బహువచనంలో ఇప్పుడు పాఠయతి. పాఠయతి అంటే అర్థం ఏమిటి? చదివిపిస్తున్నాడు. చదివిపిస్తున్నాడు. అదే కాలము చదివిపిస్తున్నాడు అనేది? వర్తమాన కాలం. వర్తమాన కాలం. మరి దానినే భవిష్యత్ కాలంలో చదివిపిస్తాడు అనే దానికి పాఠయిష్యతి. పాఠయిష్యతికి ఆర్డర్ లో చదివించు అంటే పాఠయిష్యతు. పాఠయతు. పాఠయిష్యతు. పాఠయతు. పాఠయతి. పాఠయతు. ఇష్యతి వచ్చిందంటే అది భవిష్యత్ కాలం. శ్యా మధ్యలో వస్తే భవిష్యత్ కాలం. మీరు వర్తమాన కాలంలో అడుగుతున్నారా? వర్తమాన కాలంలో పాఠయతి, భవిష్యత్ కాలంలో పాఠయిష్యతి. ఆర్డర్ లో ఇక్కడ భవిష్యత్ ఉండదు. ఆర్డర్ ఏంటిది? పాఠయతు. ఇప్పుడు ఫస్ట్ ఏముంది? పఠతి ఉందా? పఠతి. ఒక నిమిషం నేను అది ఓపెన్ చేసి స్క్రీన్ ఓపెన్ చేసేదానికి స్క్రీన్ ఓపెన్ చేయండి, చూడండి ఒకసారి. మీకు ఈ రోజు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. అయితే ఇవి మీకు 7 తప్పకుండా రావాలి. పఠతి, పఠిష్యతి, పఠతు, పఠితవాన్, పఠిత్వా, పఠితుం, పాఠయతి. మొత్తం ఎన్నివి? 7. కతి సంతి? 7 రూపకాని సంతి. ప్రథమ కిమస్తి? పఠతి. ద్వితీయం భవిష్యత్ పఠిష్యతి. తృతీయః పఠతు. పఠతు. భూతకాలం చతుర్థ పఠితవాన్. అనంతరం పంచ పఠిత్వా. అనంతరం పఠితుం. సప్తమం పాఠయతి. పాఠయతి. ఈ పాఠయతి ఏదైతే ఉందో దీనిని భవిష్యత్తులో చెప్పాలంటే పాఠయిష్యతి. ఆర్డర్ లో చెప్పాలనుకంటే పాఠయత్తు. మళ్ళీ పాఠయిత్వా, పాఠయితుం. ఇది ఇలా వస్తుంది. అంటే ఇది కొత్తగా ఉంటుంది. సరే,
ఇప్పుడు దాని గురించి వాళ్ళు షేర్ చేసినప్పుడు చెప్తాను. తర్వాత మొత్తం ఎన్నున్నాయి ఇవి, ఈ రూపకాలు ఎన్నున్నాయి మొత్తం? ధాతు రూపకాలు, క్రియాపదాలు లెక్క పెట్టారా? అవి 7, ఇలా 7. కానీ సీరియల్ క్రమంలో ఎన్ని? సీరియల్లో గచ్చతి, పఠతి, ఇంకా హసతి, లిఖతి, ఖాదతి, పిబతి, వసతి, పశ్యతి, ఇవన్నీ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? కతి సంతి? 33 వచ్చాయి గురుజీ. త్రయస్త్రింశత్. ప్రయత్నించదు గురుజీ. 33 × 7 మొత్తం ఎంత అవుతుంది? 232. ఎంత అవుతుంది? 231. 231. ఇప్పుడు చూడండి, మీరు షేర్ చేశారు. ఒకటి వర్తమాన కాలం చూడండి మొత్తం ఎన్ని? గచ్చతి, పతతి, వదతి, క్రీడతి, నిందతి, ఖాదతి, పిబతి, వసతి, పశ్యతి, పృచ్చతి, త్యజతి, శృణోతి, దదాతి, యజతి, ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 33 ఉన్నాయా కృష్ణమూర్తి గారు? నేను రాసింది 33 వచ్చింది గురుజీ. 33 వచ్చినాయి, సంతోషం. 14 ఉన్నాయి గురుజీ. ఇప్పుడు ఎంత? 14 ఉన్నది. ఎంత అన్నారు పద్మమ్మ గారు? 14 ఏమంటారు? 14. ఇంకొక పేజ్ ఉంటది కదా, ఇంకొక పేజీ, అదన్నీ రాసుకోండి మీరు. ఇది మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి. మన పుష్ప గారు పునః ఏకవారం పోస్ట్ కరోతు. ఓం. ఇప్పుడు అందరూ కూడా ఈ 7వది ప్రేరక క్రియ ఉంది చూడండి, ప్రేరక క్రియ 7వది. మొట్టమొదలు ఏమున్నది? గమయతి. ఈ గమయతి వర్తమాన కాలం. దీనిని మళ్ళీ మనము గమయిష్యతి భవిష్యత్ కాలం, గమయతు ఆర్డర్, గమయిత్వ అంటే పంపింప చేసి, గమయితుం పంపించుటకు, ఇలా వస్తుంది. అర్థమైంది అయితే నేను చెప్పింది మీకు? చలో దీన్ని తీసుకుందాం. క్రీడయతి. క్రీడయతి అంటే ఏమిటి? ఆడిస్తున్నాడు. క్రీడతి అంటే ఆడిస్తున్నాడు. ఆడిస్తున్నాడు వర్తమానం. ఆడిస్తాడు అనే దానికి ఏం చెప్పాలి? కాలంలో క్రీడయా, క్రీడయిష్యతి. యా తప్పకుండా ఉండాలి. క్రీడయిష్యతి. ఆడించు, ఆడించు ఆర్డర్ లో చెప్పడానికి ఏమనాలి? ఈ బదులుగా క్రీడతు. క్రీడతు అక్కడ ఉంది, ఇక్కడ క్రీడయతు ఏమనాలి? క్రీడయతు. క్రీడయతు అంటే అర్థం ఏమిటి? ఆడించు. క్రీడయిత్వ. క్రీడిత్వ, క్రీడయిత్వ. క్రీడయిత్వ అంటే అర్థం ఏమిటి? ఆడించుటకు. ఆడించుటకు. అక్కడనేమో ఆడుటకు. క్రీడతు అంటే ఏమిటి? ఆడుటకు. క్రీడయిత్వ, క్రీడిత్వ ఆడి. క్రీడిత్వ అంటే ఆడి. క్రీడయిత్వ అంటే ఆడించి. ఆడించి. అర్థమైందా మీకు ఈ 2 పదాలు? క్రీడిత్వ. క్రీడిత్వ అంటే ఆడి, తను స్వయంగా. క్రీడిత్వ ఆడి. క్రీడయిత్వ అంటే ఆడించి, ఇతరుల ద్వారా ఆడించి. అలాగే క్రీడితుం. క్రీడితుం అంటే మీనింగ్ ఏమిటి? దాని పక్కన ఉంది చూడండి, క్రీడితుం. ఆడుటకు. క్రీడయితుం. క్రీడయితుం అంటే ఆడించుటకు. ఏమర్థం వచ్చింది? ఆడుట, ఆడించుట. తినుట, తినిపించుట. చదువుట, చదివించుట. త్రాగుట, త్రాగించుట. అర్థమవుతుందా?
గురుజీ క్రీడయత్తు క్రీడయతు అంటే ఆడించు. ఆడించు గురుజీ. ఇలా ఈ చివరిది 7వది ఉంది కదా, ఈ 7వని మళ్ళీ మనము వర్తమాన భూత భవిష్యత్ తర్వాత అసమాపక క్రియ 2 చెప్తే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ విషయం ఒకటి అర్థం చేసుకోండి. క్రీడయతి, క్రీడయతి, క్రీడయిష్యతి, క్రీడయతు, క్రీడయిత, క్రీడయితవాన్. క్రీడయితవాన్ అంటే ఏమిటి అర్థం? ఆడించేశాడు, ఆడించేశాడు, ఆడించాడు, ఆడించినాడు. క్రీడయితవాన్, క్రీడయితవతి, ఆడించినాడు. అలాగే క్రీడయిత్వ, క్రీడయిత్వ అంటే ఏమిటి? ఆడి, ఆడించి. క్రీడయిత్వ ఆడించి. క్రీడయితుం ఆడుటకు, ఆడించుటకు, ఆడించుటకు. ఇలా ఈ చివరి దాన్ని మళ్ళీ మనము ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తే ఇలా చాలా ధాతు రూపాలు వస్తాయి. అందుకరికి మీరు ఈ 7 ఏదైతే అసమాపకగా ఈ చాట్ ఉందో భాగాలుగా ఉన్న దానిని మీరు తప్పకుండా అభ్యాసం చేయాలి. వేరేదే దీని ద్వారా దాదాపు 10,000 వాక్య నిర్మాణం చేయగలుగుతారు. ఇది అర్థం కావాలి. అర్థం కావడం కొంత సమయం పడుతుంది. అర్థమైతే చేయగలుగుతారు. అర్థమైంది అందరికీ? అయితే ఇప్పుడు ఆచార్య గమయతికే మళ్ళీ వర్తమాన కాలం ఉందన్నట్ట. అంతే కదా, గమయతి అంటే వర్తమాన కాలం. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తింటున్నాను, తినిపిస్తున్నాను, రెండిటికి ఉందా లేదా? తింటున్నాడు, ఇప్పుడు చేసేది నేనే. ఒకటి నేను స్వయంగా తింటున్నాను, ఒకటి తినిపిస్తున్నాను. మరి తినిపిస్తున్నాను వర్తమానం ఉన్నప్పుడు భవిష్యత్తు భూత ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నేను తింటున్నాను, ఖాదామి, అర్థమైంది కదా. సహ ఖాదతి, అతడు తింటున్నాడు. సహ ఖాదయతి, అతడు తినిపిస్తున్నాడు. మాతా శిశుం ఖాదయతి, మాతా శిశుకి తినిపిస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలా ఈ చాట్ మొత్తం మీకు అర్థం కావాలి. 33, 7 ఇవన్నీ అర్థమవుతే మీరు రోజు కొద్దిగా రాస్తుంటే తప్పకుండా సంస్కృత పరిజ్ఞానం పెరుగుతుంది. అందుకనే ఇది ఒక లిస్ట్ అన్నమాట. ఇది ప్రతిదీ అర్థం కావాలి. అలాగే మనం ఇంకొకటి పదం తీసుకుందాం. ఏది తీసుకుందాము? ఎవరు చెప్తారు? ఒకటి అసలు ఫస్ట్ నుంచి వద్దాం. గమయతి, గమయిష్యతి, గమయతు, గమయితవాన్, గమయిత్వ, గమయితుం. ఇది నేను చెప్పాను. పాతయతి ఎవరు చెప్తారు? పాతయతి, పాతయతి అంటే పడవేయుట, పడవేయుట, పడుట, పడేసుట. పాతయిత్వ వస్తుందా గురూజీ దానికి? పాతయిత్వ, పాతయతి, పాతయిష్యతి, భవిష్యత్ పాతయిష్యతి. ఆర్డర్ లో పాతయిత్తు, పాతయతు. భూతంలో పాతయితవాన్, తర్వాత పాతయిత్వ అసమాపక్రియ, పాతయితుం. ఇక్కడ వరకు చెప్పాలి. వాదయతి చెప్పండి. సరే, వాదయతి. ప్రారంభం చెప్పండి, ప్రారంభం చెప్పండి. గమయతి ఉందా? గమయతి ఉందా? గమయతికి భవిష్యత్ కాలంలో ఏమిటి? గమిష్యతి, గమయిష్యతి. యా తప్పకుండా ఉండాలి. చేయించడంలో సంస్కృతంలో యా వస్తది. ఇప్పుడు మనం ఏమంటున్నాము? చేయించుట, తినిపించుట, అన్నిటికీ 0 వస్తుందా లేదా? చేయించుట, తినిపించుట, చూపించుట, తాగించుట, ఇవన్నీ వస్తుందా లేదా? అలాగే ఇక్కడ యా తప్పకుండా వస్తుంది. గమయతి, గమయతికి భవిష్యత్ కాలం
గమయిష్యతి భవిష్యత్ కాలం ఆ, గమయిష్యతి. ఆ, తర్వాత ఆర్డరు ఆర్డరు గమయిష్యతి గ- గమిష్యతు గమయతు గమయతు గమయతు. అక్కడ ఏమున్నది? గురూజీ, గచ్చతు కదా, గచ్చతుగా అక్కడ గచ్చతు, ఇక్కడ ఏముండాలి? గమయతు. గమయతు. తర్వాత గమయతు యా యా వరకు తప్పకుండా చెప్పాలి. గమయ, పాతయ, వాదయ, క్రీడయ. చివరి తీని తీసేసి తీ తీసేసి వేరేది పెట్టాలి. అక్కడ ఉన్నది పెట్టేసేయాలి. ఇప్పుడు భూతంలో చెప్పండి. భూతంలో అక్కడ గతవాన్ ఉంది. గమయతుం గతవాన్ గతవాన్ ఉంది. లేదు, గతం గమిష్యతి గమయతు గమయితవాన్ ఏమనాలి? గతవాన్ గమయితవాన్. గమయతవాన్. తర్వాత అక్కడ గత్వ ఉంది, ఇక్కడ ఏం రావాలి? గమయిత్వ. గమయిత్వ. తర్వాత గంతుం గమయితుం. సరే, అయితే మీరు ఒక పని చేయండి. సరే, ఇది ఎంతవరకు అర్థం చేసుకోవాలి కాబట్టి అంతవరకు అర్థం చేసుకోండి. కానీ ఏదైతే రాసింది ఉందో ఇదైతే మీకు అర్థమైందా లేదా? రాసింది ఉంది. ఇది అర్థమైంది. గచ్చతి, గమిష్యతి, గచ్చతు, గతవాన్, గత్వా, గంతుం, గమయతి. ఇవి అర్థమైనాయా మీకు? అర్థమైంది. ఐదు గురించి పూర్తిగా అర్థమైనాయి కదా? ఐదు గురించి సరే. బాలక క్రీడతి ఏంటి అర్థం? బాలకుడు ఆడుతున్నాడు. సర్వేభ్యో జై శ్రీకృష్ణ. బాలక క్రీడతి. బాలకుడు ఆడుతున్నాడు. బాలక క్రీడిష్యతి. బాలకుడు ఆడబోతున్నాడు. బాలక క్రీడతు. వాళ్ళు కూడా ఆడండి. బాలక క్రీడితవాన్. బాలుడు ఆడుతున్నాడు. ఆడినాడు. బాలక క్రీడిత్వా గృహం గతవాన్. ఆడుటకు క్రీడిత్వా గృహం గతవాన్. ఆడి ఇంటికి వెళ్ళాడు. బాలక క్రీడితుం క్రీడాంగణం గతవాన్. బాలకుడు ఆడించుట క్రీడా స్థలానికి వెళ్ళాడు. వ్యాయామ శిక్షక క్రీడయతి. వ్యాయామం నేర్పించే అతను ఆడుతున్నాడు. క్రీడయతి ఆడిస్తున్నాడు. క్రీడయతి అంటే ఆడిస్తున్నాడు. అర్థమైందా? అర్థమైందా ఈ విషయం? గురువు క్రీడయతి, గురువు ఆడిపిస్తున్నాడు. అవగతం? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది గురూజీ. కొంచెం ఇప్పుడు క్రీడయతు అంటే ఏమిటి? క్రీడయతి అంటే ఆడిస్తున్నాడు. క్రీడయతి, గురువు క్రీడయతి అంటే ఏంటిది అర్థం? ఆడిస్తున్నాడు. సరే, ఇప్పుడు రామ క్రీడతి అంటే ఆడుతున్నాడు. క్రీడయతి అంటే ఆడిస్తున్నాడు. అంతే అంతే. అక్కడ సింపుల్ గా ఉంది. రామ క్రీడతి, రామ క్రీడయతి. ఏంటి అర్థం? అక్కడ స్వయంగా ఆడడం, ఇక్కడ ఇతరులతో ఆడిపించడం, విద్యార్థులతో ఆడించడం. ఇది అర్థమైంది కదా? సరే. బాలిక ఫలం ఖాదతి. ఏమిటి అర్థం? బాలిక ఫలం ఖాదిష్యతి. తినబోతుంది. తింటది.
తింటది తింటది తింటది. తింటది. బాలిక ఫలం ఖాదతు. బాలిక పండు తినాలి. బాలిక ఫలం ఖాదితవతి. బాలిక ఫలం తినబోతున్నది. ఖాదితవతి భూతకాలం. తిన్నది తిన్నది తిన్నది. తిన్నది తిన్నది. బాలిక ఫలం ఖాదిత్వా విద్యాలయం గతవతి. బాలిక ఫలం ఖాదిత్వా విద్యాలయం వెళ్ళింది. బాలిక ఫలం ఖాదితుం గృహం గతవతి. బాలిక పండు తినడానికి ఇంటికి వచ్చింది. మాత ఫలం ఖాదయతి. మాత ఫలం ఖాదయతి. అమ్మ పండు తినిపిస్తున్నది. తినిపిస్తున్నది. అర్థమైందా ఇది? ఇంకోసారి చెప్పండి మళ్ళీ ఇదే. ఇప్పుడు బాలిక గురువు పాఠం బోధయతి అంటే గురువు పాఠం చెప్తున్నాడు అని అర్థం. అంటే పాఠం చెప్తున్నాడు. గురువు పాఠం బోధయతి లేదా గురువు పాఠయతి. గురువు పాఠం చెప్తున్నాడు అట్లా కూడా వస్తుంది. గురు చెప్పండి. పాఠం పాఠయతి అంటే వింటున్నాం. శృణయతి అంతేనా? చెప్పి ఇంకోసారి చెప్పండి. అహం అనాలి. అహం పాఠం శృణయతి. శృణోమి. అహం పాఠం శృణోమి. వింటున్నాను. నేను పాఠం వింటున్నాను. అహం పాఠం శృణోమి. అహం అంటే వినిపిస్తున్నాము అంటే ఆచార్య మేము పాఠము శ్రావయామి. శ్రావయామి. మీరు ఈ చార్ట్ని రాస్తలేరు. ఏదైతే 33 శబ్ద రూపాలు ఇవి ఉన్నాయో ఇవి నోట్స్ లో రాయండి. దీనికోసం కొద్దిగా కష్టపడండి. ఇది రాస్తే మీరందరూ కూడా, ఇప్పుడు కృష్ణమూర్తి గారు రాశారు, అలాగే అందరూ కూడా రాసి వాట్సాప్ లో పంపండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వేరేది ఏది అవసరం లేదు. ఈ 33 వచ్చిందంటే మీరు చాలా పెద్ద వాక్య నిర్మాణం సంపాదించుకోగలిగినట్టు. ఈ విషయం అర్థమైందా మీకు? ఇది ఏమిటి అంటే సంస్కృతానికి మూలం, సంస్కృత భాషకు ఒక ఆధారం ఈ చార్ట్. కాబట్టి సంస్కృత వాక్య నిర్మాణం చేయడానికి ఇది మనకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైంది అనుకోండి, అప్పుడు మనము బహువచనంలో రాయొచ్చు. అర్థమైతే ఇంకా వేరే దాంట్లో కూడా రాయొచ్చు. కానీ ముందు ఇది అర్థం కావాలి. ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇది ముందు అర్థమైతే మిగతా అన్ని తర్వాత అర్థం చేసుకోవచ్చు. అవగతం? అవగతం. పుష్పాజీ అస్తి భవతి. ఆచార్యజీ ఈరోజు వీటి అభ్యాసం చేయించాలి. మీరు అందరు చేయండి. ఇక మన పద్మమ్మ గారు ఉన్నారా? పద్మరవి గారు ఇప్పుడు మీరు తెలుగులో మీకు సంస్కృత వాక్య ప్రబోధం వచ్చింది కదా? వచ్చింది గురూజీ. నేను పుష్ప గారు, నేను దీన్ని PDF పంపిస్తాను నేను మీకు. ఆచార్యజీ ఆ PDF లో ఎవరైనా చూసుకోవచ్చు. లేదంటే పద్మరవి గారు ఆ పోస్ట్ చేస్తారు. ఫోటో తీసి పంపగలుగుతారా పద్మారవి గారు? పంపిస్తాను ఆచార్యజీ. ఎన్ని పేజీలు పంపించమంటారు? ఇది ఆర్యావర్తం వరకు పంపండి. ఆర్యావర్తం వరకు అంటే దాదాపుగా 7వ 18వ పేజీ 18వ పేజీ వరకు అంటే ఎక్కడి నుంచి 11వ పేజీ నుంచి గురూజీ. అంతే. అవునవును అవును. रिकॉर्डिंग स्टॉप करनी है करोतु